హలో అండి, బాగున్నారా అందరూ? వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈస్ట్ టు జాస్మిన్ బ్లాగ్స్ 321. ఈ మధ్య అయితే వ్లాగ్స్ అయితే చాలా వరకు కూడా చేయడం అయితే తగ్గించేశాను. అవర్స్ అయితే నిన్న ఒక్క రోజు అవర్స్ చేయనందుకు 5 అవర్స్ అయితే వెనక్కి వచ్చేసాయి. నిజంగా ఈ బాధ తట్టుకోవాలంటే నిజంగా చాలా కష్టము. ఎందుకంటే నేను 3 ఇయర్స్ అయిపోయింది ఛానల్ పెట్టి. 3 ఇయర్స్ నుంచి ఎంత కష్టపడుతున్నానో నాకు తెలుసు. ఎంత కష్టపడుతున్నా కూడా ఇంకా నేను ఇంకా రీచ్ అనేది కాలేకపోతున్నా. ఇంకా రీచ్ అనేది కాలేకపోతున్నా. ఒక్కోసారి అనిపిస్తుంది ఈ ఛానల్ని ఇంకా ఆపేద్దాము, ఇవన్నీ వద్దు అని చెప్పేసి. కానీ నేను ఇన్నాళ్ళు పడిన కష్టం అంతా వృధాగా పోతుంది కదా. నిన్న ఒక్కరోజు వీడియోస్ చేయనందుకు, జస్ట్ ఒక్కరోజు వీడియోస్ చేయనందుకు 5 అవర్స్ అయితే నాకు తగ్గిపోయినాయి. ఇదేమన్నా యూట్యూబ్లో కొత్త రూల్లో ఏమో అర్థం కాలే కానీ చాలా వరకు అయితే అవర్స్ అయితే అన్నీ తగ్గిపోయినాయి. నిజంగా చాలా బాధగా ఉంది. అంటే నాకే ఇట్లా జరుగుతుందా, ఎందుకు ఇలా అనేది అర్థం కావడంలా. ఎప్పుడు చూసినా కష్టాలే కష్టాలే కష్టాలు. లైఫ్లో నెమ్మది, మనశ్శాంతి, ప్రశాంతత అనేది లేకుండానే పోతుంది. నేనైతే ఇట్లా తీసిన వీడియో ఇట్లనే అప్లోడ్ చేశానండి. ఎందుకంటే వీడియో లెంత్ అనేది చాలా ఎక్కువ అయిపోతుంది. అందుకని ఇట్లా తీసిన వీడియో ఇట్లనే అప్లోడ్ చేశాను. అసలు నిజం చెప్తున్నా, ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడంలే. నాకు అంత బాధ లేస్తుంది. ఎందుకంటే చాలా కష్టపడిన, ఇంత కష్టపడలేదు, చాలా కష్టపడిన. చాలా చూద్దాం, ఈ వీడియో అన్న కొంచెం మంచిగా పోతుందని అనుకుంటున్నా. ఎంత కష్టపడినా కూడా మనకి సక్సెస్ అనేది రాకపోతే ఆ బాధ ఎట్లుంటుందో నాకు తెలుసండి. ఎందుకంటే నేను ఇంకొక ఛానల్ కూడా పెట్టినాను, ఈస్ట్ టు జాస్మిన్ టాక్స్ అనే ఛానల్. దాంట్లో ఏముండదు, జస్ట్ నార్మల్గా మాట్లాడేదే. దాంట్లో కూడా వ్యూస్ అనేవి చాలా, జస్ట్ ఒక్కరోజు గ్యాప్ ఇస్తే ఇంకా అంతే అయిపోయి ఛానల్ అనేది అటకెక్కిస్తుంది. ఎందుకు అర్థం కాలే. నాకు అసలు ఏం మాట్లాడాలో కూడా అర్థం కావడం లేదు. చాలా బాధ అయితే లేస్తుంది చాలా. సరేలేండి, ఈ వీడియో అయినా మంచిగా పోవాలని కోరుకుంటున్నాను. ఎందుకంటే నేను ఈ ఛానల్ పెట్టినప్పటి నుంచి కూడా ఒకటే అనుకున్నాను, ఏదైనా సరే సక్సెస్ అయినా ఫెయిల్యూర్ అయినా ఏదైనా సరే కంటిన్యూగా చేయాలి. దీన్ని అయితే ఆపే ప్రసక్తే లేదు, ఆపకూడదని నేను అనుకున్నాను. కాబట్టి నాకిట్లా జరుగుతుందా, అందరికి ఇట్లనే జరుగుతా అర్థం కాదు. ఎప్పుడు నాకే జరుగుతాయి ఎందుకు మరి? ఇవన్నీ నాకే జరగాలని ఏమన్నా బహుశా రాసి పెట్టుందేమో. ఎప్పుడు చూసినా ఇంతే, ఎప్పుడు చూసినా నాకే జరుగుతాయి. ఏదైనా మంచిగా కుకింగ్ వీడియోస్ చేద్దామంటే గ్రాసరీస్ ఏం ఉండవు ఇంట్లో. ఏం చేయాలో అర్థం కావడం లేదు. ఒకవేళ షార్ట్స్ చేసుకుంటే సబ్స్క్రైబర్స్ వస్తారు కానీ లాంగ్ వీడియోస్ రాదు. మొన్నైతే ఒక ఫుడ్ వీడియో పెట్టాను కదా, వాటర్ ఫుడ్ తింటా, ఎందుకో మళ్ళీ నాకు నచ్చలే, డిలీట్ చేసినది.
ఎవ్వరి మీద కోపపడాల్సిన అవసరం లేదండి. నా మీద నాకే అసహ్యం లేస్తుంది. ఎందుకంటే నేను మంచి కంటెంట్ ఇవ్వలేదు కాబట్టి తప్పు నాది అనిపిస్తుంది. ఎందుకంటే నేను ఇంకా ఇన్ని రోజులైనా కూడా నా ఛానల్ని మంచి ఇన్ని రోజులైనా కూడా నా ఛానల్ని నేను మంచిగా ముందుకు తీసుకెళ్ళలేదంటే మిస్టేక్ నాదే కదా. త్రీ ఇయర్స్ అయింది ఛానల్ పెట్టి, ఇప్పటికీ ఏ అదుపు ఏది లేకుండా ఉంది. ఎక్కడ వేసింది అక్కడే ఉన్నట్టుంది. చూద్దాం. ఇయర్ అయితే ఆల్రెడీ అయిపోయింది. నెక్స్ట్ ఇయర్ అయినా మానిటైజేషన్ అనేది చేయాలని గట్టిగా అనుకుంటున్నా. ఏమన్నా మంచి కంటెంట్ వేద్దామంటే జస్ట్ ఇంట్లోనే ఉంటాను. నేనైతే ఎక్కడికి వెళ్ళేది లేదు. ఒకవేళ షార్ట్స్ చిన్న షార్ట్స్ చేసుకుంటా అంతే. ఇంకా ఇంట్లోనే ఏమన్నా మంచిగా కుకింగ్ వీడియోస్ చేద్దామా అంటే ఇంకా కుకింగ్ అంటే ఇంకా ఏం లేదు. అది అక్కడ వేసిన గొంగలు అక్కడ ఏమంటే రోజు పప్పు రసము ఇవే రోజు ఏం చూస్తారు చెప్పండి. కేక్లు ఏదో చికెన్లు మటన్ ఇవి చేస్తే మంచిగా వ్యూస్ వస్తాయి. మనకా అట్లా లేదు. చికెన్ అయితే చేసిన ఇప్పుడు చాలా సార్లు అయితే చేసినాను. ఎంత ఆలోచించినా ఇంతే, ఏముండదు. ఒకవేళ నా ఛానల్ చూసే వాళ్ళు ఎవరైనా ఉంటే ఒక ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయండి. ఎందుకు చెప్పడానికి కూడా మనసు రావట్లే నాకు. అండి నా వీడియోస్ ఎవరికైనా నచ్చితే ప్లీజ్ లైక్ చేసుకొని సబ్స్క్రైబ్ చేసేయండి. ఏమంటే నేను ఛానల్ ముందుకు తీసుకెళ్ళాలా లేదా అనేది నాకు నాకు ఇంకా కొంచెం సస్పెన్షన్లో ఉంది. ఎందుకంటే 3 ఇయర్స్ అయితే కంప్లీట్ అయిపోయింది ఛానల్ పెట్టేసి. ఇంకా ఛానల్ అయితే ఇంకా అట్లనే ఉంది కాబట్టి నాకైతే ఏం అర్థం కావడం లేదు ఇది ఏం చేయాలా ఏమనేసి.
జస్ట్ థంబ్నెయిల్కి 2 ఫొటోస్ పెట్టుకున్నానులేండి, ఎందుకంటే మళ్ళీ సపరేట్గా తీసుకుంటుంటే ఫొటోస్ మంచిగా రావడం లేదు. దెన్ ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. బాయ్.